హలో ఫ్రెండ్స్ అందరికీ ఏంటి రాజీ పార్సల్ పట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? ఈ పార్సల్ అయితే నాకు ఒక స్పెషల్ అండి. మా అమ్మ నా కోసం ప్రేమగా పంపించింది. ఏముందో చూపించేస్తాను. సస్పెన్స్ ఎందుకులేండి, మా అమ్మ నా కోసం అయితే చీరలు పంపించింది. సంక్రాంతి వస్తుంది కదా, అందుకని ఈ పార్సల్ నాకు 31 డిసెంబర్కి రిసీవ్ అయింది. జనవరి 1న ఒక శారీ కట్టేసుకున్నాను. ఏవైనా కొత్త బట్టలు కానీ డ్రెస్సులు కానీ చీరలు కానీ ఉన్నాయి అంటే ఆడపిల్లలు అయితే అస్సలు ఆగలేరు కదా. సేమ్ నేను కూడా అంతే. న్యూ ఇయర్ రోజైతే ఒకటి కట్టేసుకున్నాను. పండగ కోసం అయితే 2 ఉంచుకున్నాను. నా కోసం మా అమ్మ ఆల్రెడీ స్టిచ్ చేసి పంపించింది. బ్లౌజులు ఫాల్స్ అంతా రెడీగా పంపించింది. ఓన్లీ నేను కట్టుకోవడమే అనమాట. ఇలా పంపిస్తే అమ్మ నాన్న వాళ్ళు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. నాకైతే శ్రావణ మాసంలో ఒకసారి పంపించారు మా అమ్మ బెంగళూరు వచ్చినాక. ఇప్పుడు సెకండ్ టైం పంపించారనమాట. గోల్డ్ కలర్ శారీ అయితే నేను చాలా డేస్ నుంచి తీసుకోమంటున్నాను. ఇప్పటికి తీసుకుంది మా అమ్మ. నా శారీస్ మ్యాక్సిమం మొత్తం మా అమ్మనే తీసుకుంటుంది. నేను చాలా తక్కువ, ఏదో 1-2 కొనుక్కున్నాను అంతే. మ్యాక్సిమం అన్నీ మా అమ్మ మా నాన్న సెలెక్షనే ఉండేవి నాయన్నీ. ఏ శారీ నచ్చింది అనేది కమెంట్ చేయండి. నాకైతే అన్నీ నచ్చినాయి. అన్ని శారీస్ సాఫ్ట్గా కంఫర్ట్గా ఉన్నాయి అన్నమాట. ఎక్కువగా ఎత్తుకొని కుచ్చుకొని ఉంటే నాకు నచ్చవన్నమాట. ఈ బేబీ పింక్ కలర్ శారీనే నేను న్యూ ఇయర్ రోజు కట్టుకున్నాను. అదేంటోనండి, కొత్త బట్టలు చూస్తే తెలియకుండానే మొహంలో అనేది ఆ సంతోషము హ్యాపీనెస్ అంతా ఆ ఫేస్ రీడింగ్లోనే తెలిసిపోద్ది. ఆడపిల్లలందరూ ఇంతేనేమో, నేను ఒక్కదాన్నే కాదు, అందరూ ఇలానే ఫీల్ అయిపోతారు ఆడపిల్లలంతా. ఇప్పుడు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను. మీ ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ టైలర్స్ ఉన్నారా? మా ఇంట్లో మా నాన్న టైలర్, మా అమ్మ టైలర్. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కుట్టుకునేదాన్ని. నేను అన్నీ కుట్టుకుంటానమాట. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకే సెల్ఫ్గా కుట్టుకోవడానికి కుదరట్లేదు. అందుకని మా అమ్మ అన్నీ రెడీగా చేసి పంపించారనమాట, ఫాల్స్తో సహా. చాలా హ్యాపీ కదా. ఇలా పేరెంట్స్ పంపిస్తే మాటల్లో చెప్పలేము. వాళ్ళ ప్రేమ అనేది వర్ణించలేనిది.